ఈ కొద్దిపాటి దానానికే అంత ప్రకటన అవసరమైతే ఈ సమస్త విశ్వాన్ని చరాచర జీవరాశులు సహా అనంతమైన ప్రకృతి సమూహాన్ని మనకి సృష్టించినటువంటి వెంకటేశ్వరస్వామి ఎంత అడ్వర్టైజ్మెంట్ కోరుకోవాలండి? పొద్దున్నే ఇవ్వలా ఆవుని పిలవగానే పాలిస్తుందే, ఆ గోవు కడుపులో పాలు నింపిందెవరండి? బిడ్డ కడుపులో పడగానే తల్లి స్తనాల్లో పాలు నింపిందెవరండి? పువ్వులన్నింటికీ రకరకాల రంగులు వేసిందెవరండి? మేఘాల చేత వాన కురిపిస్తున్నదెవరండి? సముద్రపు నీరు ఆవిరిని చేసి ఆవిరైన వీరు మేఘంగా చేసి మేఘపు నీ బాణవార్షం రూపంలో కురిసేలా చేసి చెరువై కాలవై నదై పంటలు పండింపజేస్తున్నదెవరండి? స్వామివారొక్కరే కదా. మరి చిన్న పనికి మనం ఇంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే, మనం అడగకుండానే సృష్టి అంతా ఇంత రమణీయంగా చేసి మనకిచ్చినటువంటి భగవంతుడు ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి? ఆయనకు ఆ దృష్టి ఉందా అసలు? ఇది భగవంతుడు గుడిలో కడితే కలిగే వైరాగ్యం. నేనే ఇంత గొప్పవాణ్ణైతే మరి నువ్వెంతయ్యా, నీ ముందు నేనంతా అని వెంటనే నమస్కారం చేస్తాం. ఇది నిరంతరం స్మరించ